అందరికీ నమస్కారం. ప్రతిభా గ్రూప్స్ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్కి విచ్చేసిన మీ అందరికీ హార్టీ 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 వెల్కమ్. టూ 2007లో ప్రతిభా గ్రూప్ని స్టార్ట్ చేశారండి. మరి స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం జీవితంలో ప్రతి మనిషికి విజేతలేనండి. ప్రతి మనిషి విజేతలే. మరి ఆ ప్రతి మనిషి పెదాలపైన చిరునవ్వు చిందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఈ ప్రతిభా గ్రూప్. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే వీళ్ళు ఫాలో అయ్యేది ఒకటండి. అండ్ వీళ్ళు నమ్మేది, వీళ్ళు ఫాలో అయ్యేది ఒకటే. అదే మన ఇండియన్ కాన్సెప్ట్, సర్వే జన సుఖినో భవంతు. సో 2007లో స్టార్ట్ చేసిన ఇది 2012 అంటే ఈ సంవత్సరం వరకు, అంటే ఈ 5 ఇయర్స్లో ఎవ్వరూ అందుకోలేనంత హైట్స్కి ఎదిగిందండి. దీనికి కారణం ఒకే ఒక ఆయన, శ్రీ గంటి శ్రీధర్ గారు, ఫౌండర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ప్రతిభా గ్రూప్. ఈయన నమ్ముకుంది 5 ప్రిన్సిపల్స్ మాత్రమే. 1 ట్రస్ట్, 2 హార్డ్ వర్క్, 3 సింప్లిసిటీ, 4 హానెస్టీ అండ్ 5 ఫెయిత్. ఈ 5 ఆయుధాలనే నమ్ముకున్నారు. ప్రతిభా గ్రూప్స్ని ఇంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఒక్కసారి మన చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం. అండ్ ఏదైనా ప్రోగ్రామ్ మనం మొదలుపెట్టే ముందు, ఏదైనా ఇంట్లో శుభకార్యం స్టార్ట్ చేసే ముందు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం. మరి మన ఈ కార్యక్రమం కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో స్టార్ట్ చేద్దాం. మరి ప్రతిభా గ్రూప్ ఫౌండర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఘంటాడి శ్రీధర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి. సో జ్యోతి ప్రజ్వలనతో పాటు వేద పఠనం కూడా ఇప్పుడు జరుగుతుందండి. ప్రతిభా గ్రూప్ డైరెక్టర్స్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. శ్రీధర్ గారి బ్రదర్ గంటి రవి గారు, ఆల్ ఇండియా రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్, వారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ మిగతా డైరెక్టర్స్ అందరినీ కూడా. డాక్టర్ మధు వారణాసి గారు, ఉపేందర్ గారు, శ్రీధర్ పట్నాయక్ గారు, లోకేంద్ర వర్మ గారు, ఆది నారాయణ గారు, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రవి కమల్ గారు. జ్యోతిష్మదీన్ త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విదం త్వా సాధయామి, భాస్వతీన్ త్వా సాధయామి, జ్వలంతీన్ త్వా సాధయామి, మల్మలాభవంతీన్ త్వా సాధయామి, దీప్యమానాన్ త్వా సాధయామి, రోచమానాన్ త్వా సాధయామి, యదస్రాన్ త్వా సాధయామి, బృహజ్యోతిషం త్వా సాధయామి, బోధయంతీన్ త్వా సాధయామి, జాగ్రతీన్ త్వా సాధయామి. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్రన్నిరుతిం మమ, పశూశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. మమ ఆజ్ఞే వర్చో విహవేశ్వస్తు వయం త్వేంధానాస్తనువం పుషేమ, మహ్యన్నమంతాం ప్రతిశశ్చతస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః, మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః, మహ్యం యజంతు మమ యాని హవ్యాకోతిః సత్యా మనసో మే అస్తు. ఏనో మానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే. దేవీ షడుర్వేరురుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం. మాహాస్మహి ప్రజయా మాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్. అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం. ప్రత్యంచోయంతు నిగుతః పునస్తే మహిషాన్ చిత్తం ప్రబుధా వినేశతు.
धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगो सवितारमभिमातिशाहम् इमै यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्धात् उर्व्यजानो महिषः शर्म यगोसदस्मिन् हवे पुरुहूतः पुरुक्षो स नः प्रजायै हर्यश्वमृडयेन्द्रमानोरीरिषोमापराधाः येन सपत्ना अपते भवन्त्विन्द्राग्निभ्यामवबाधामहेतान् वसवो रुद्रा आदित्या उपरि स्पृशं मोग्रञ्छेत्तारमधिराजमक्रन् अर्वाञ्छमिन्द्रममुतो हवामहे योगोजिद्धनजिदश्वजिद्यः इमन्नो यज्ञं विहवेजुषस्वास्य गुर्मो हरिवो मेदिनन्त्वा ॐ शान्तिः शान्तिः शान्तिः. థ్యాంక్స్ ఎవ్రీవన్. ప్రతిభా గ్రూప్ అనేది ఒక లార్జ్ స్కేల్ బిజినెస్ ఫర్మ్ కన్సిస్టింగ్ ఆఫ్ సెవరల్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ సర్వీసెస్ అండి. 2007లో ప్రైవేట్ లిమిటెడ్గా హైదరాబాద్లో ఒక రిజిస్టర్ ఫర్మ్గా స్టార్ట్ అయ్యి 2010లో ప్రైవేట్ లిమిటెడ్ అయ్యి 2012లో పబ్లిక్ లిమిటెడ్ అయింది. సో మరి ఈ 5 ఇయర్స్లో ఆ డెవలప్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఈరోజు మనం ప్రతిభా గ్రూప్స్ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నాం. సో జ్యోతి ప్రచురణ జరిగింది. ఇక నెక్స్ట్ ఒక మంచి డ్యాన్స్ ఫామ్తో తేజస్విని మన ముందుకు రాబోతుందండి, క్లాసికల్ డ్యాన్స్తో. తేజస్విని గురించి మనం స్పెషల్గా చెప్పక్కర్లేదండి, తన గురించి అందరికీ తెలుసు. తేజస్విని గురించి క్లాసికల్ డాన్సర్ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో 1500కి పైగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది తను భరతనాట్యంలో. ఇంటర్నేషనల్ పర్ఫార్మర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా బెస్ట్ భరతనాట్యం డాన్సర్గా అవార్డు కూడా పొందింది తేజస్విని. ఇంత చిన్న ఏజ్లో ఎన్ని అవార్డ్స్ రావడం చాలా గ్రేట్. అండ్ ఇప్పుడు తను MBBS ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఉస్మానియా మెడికల్ కాలేజ్లో. మరి ఇప్పుడు పుష్పాంజలి చేయబోతుంది తనని. ఒకసారి గట్టిగా చప్పట్లతో తన స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. సో లెట్స్ వెల్కమ్ తేజస్విని.
పద్మార్గం గజాననం అహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే వావ్, సూపర్, ఎక్సలెంట్. ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ తేజస్వికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీ అందరికీ తెలుసు ప్రతిభా గ్రూప్ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్. ఇక్కడ ఈరోజు ఈ సెలబ్రేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది, ఇప్పటివరకు ప్రతిభా గ్రూప్ ఎన్నో అచీవ్ చేసిందండి. కానీ ఈరోజు మెయిన్గా ఈ సెలబ్రేషన్ ఉండడానికి కారణం ప్రతిభ చిట్ ఫండ్స్ ఈరోజు ఓపెన్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటు హోమియోపతి లోగో లాంచ్ కూడా చేస్తున్నారు. అండ్ దాంతోపాటు పబ్లిక్ ఇష్యూ 70 crores డిబెంచర్ బ్రౌచర్ లాంచింగ్ కూడా ఈరోజు జరగబోతుంది. అది కాసేపట్లో మనం చూడబోతున్నాం. అండ్ దీంతో పాటు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. స్టార్స్ రాబోతున్నారు, డ్యాన్సులు చూడబోతున్నాం. అవన్నీ మనం చూడబోతున్నాం. కాస్త ఓపిక పట్టాలి మనం. దానికంటే ముందు ఇంకొక పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్కి ముందు మరి ఇప్పటివరకు మన ప్రతిభా గ్రూప్ ఎంతో అచీవ్ చేసిందండి. ఆ అచీవ్మెంట్ని మనం ఇప్పుడు చూద్దాం. మీకోసం స్పెషల్గా ఒక ఏవి మేము డిజైన్ చేసాం. మరి ఆ ఏవిని ఇప్పుడు ప్లే చేస్తున్నాం. సో లెట్స్ ప్లే ఏవి. ఇది కంపెనీ ప్రొఫైల్ ఏవి అండి, ప్రతిభా గ్రూప్ ఏవి. మనిషి దీపమైనా కావాలి లేదా అద్దమైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి దాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతివారు దీపం కాలేకపోవచ్చు, కానీ అద్దం కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచడమే జీవితం అంటారు అరిస్టాటిల్. అవును, జీవన ప్రయాణంలో అకస్మాత్తుగా అలుముకున్న చీకట్లను చీల్చడానికి ఎక్కడైనా చిన్న వెలుతురు కానరాకపోతుందా అని ఎదురుచూసేవారి కన్నా ధైర్యంగా ముందడుగు వేసి తాను గమ్యం చేరడమే కాక మరో 10 మందికి ఆ దారి చూపేవాడే దీపంతో సమానం. ఆ దారిని మరికొందరికి పరిచయం చేయాలనే సదాశయంతో అక్కడే ఉండి వచ్చిన వారి కల్లా ఆ త్రోవ చూపేవారు అద్దంతో సమానం. ఇందులో మొదటి కోవకు రెండవ కోవకు కూడా చెందిన వ్యక్తి గంటి శ్రీధర్. సరస్సులో అందమైన హంసలు గుంపులు గుంపులుగా ఈదుతుంటే చూడడానికి 2 కళ్ళు చాలవు. అయితే అలా ఈదడం కోసం అవి నీటి అడుగున ఎంతో బలంగా తమ కాళ్లను నిర్విరామంగా కదుపుతూనే ఉంటాయన్న విషయం ఎంతమంది గ్రహిస్తారు? నేడు కొన్ని వేల మంది జీవితాల్లో భాగమైన ప్రతిభా గ్రూప్ను ఈ స్థాయికి తీసుకురావటానికి శ్రీధర్ గారు కూడా అందమైన హంసలానే అనుక్షణం శ్రమించారు, శ్రమిస్తున్నారు, శ్రమిస్తారు కూడా. టీచర్లు వేరు, ప్రీచర్లు వేరు. టీచర్లంటే చదివింది చెప్పేవారు, ప్రీచర్లంటే ఆచరించింది చెప్పేవారు. వ్యక్తిగా ప్రారంభమైన తన జీవితం వ్యవస్థగా ఎదగడానికి ఉపకరించిన విషయాలను, ఎదురైన చేదు అనుభవాలను, అందమైన క్షణాలను తన ఉద్యోగులకు చెప్పడం ద్వారా వారిని వ్యవస్థలుగా మార్చే ప్రయత్నం చేయడం ద్వారా ప్రీచర్గా మారిన శ్రీధర్ గారి ఆశయం నిజంగా అభినందనీయం. తన అంతర్గత శక్తులను తెలుసుకోవడం, వాటిని అభివృద్ధి పరుచుకోవడం, అడ్డుగా నిలిచే ఆటంకాల్ని తొలగించుకోవడం, శక్తిని వృత్తిగా మార్చుకోవడం, గెలుపుని నిరంతరం ఆనందించడం వంటి గెలుపు సూత్రాలు అందరికీ వర్తిస్తాయి. వీటిని ఆచరించడం ద్వారా వ్యక్తి తన ఎదుగుదలను కాంక్షిస్తాడు. శ్రీధర్ గారు మాత్రం వీటికి తోడు మరో 3 సూత్రాలను జతచేస్తే జీవితం జట్టు కన్నా వేగంగా విజయం వైపు పయనిస్తుందని గమనించారు. వాటిని కూడా ఆచరించడం మొదలుపెట్టి విజయం అనే పుస్తకంలో తనకు తానే తనదైన అధ్యాయాన్ని రాసుకున్నారు. ఆ 3 సూత్రాలు ఏమిటంటే 1 పని, 2 పని, 3 పని. బోవీ అనే ఆంగ్ల రచయిత అంటారు, నీ వైఫల్యం ఒకటే చెబుతుంది, విజయం పట్ల నీకు అసలైన కోరిక లేదని. అవును,
విజయమే తన అంతిమ మజిలీ అనే సత్యాన్ని తెలుసుకున్న ఏ వ్యక్తి అయినా పనిని ఆస్వాదిస్తాడు, ఎదుగుదలను శాసిస్తాడు, సక్సెస్ను శ్వాసిస్తాడు. బొవీ సూత్రానికి అచ్చుగుద్దినట్లు సరిపోయే తత్వమే మన శ్రీధర్ గారిది. లేకపోతే ఒక అగరబత్తుల కంపెనీలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన నేడు ప్రతిభా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతగా దాదాపు 2100 మందికి తన సంస్థల ద్వారా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం ఎలా సాధ్యం? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన తల్లిదండ్రుల అకాల మరణంతో అందంగా సాగుతున్న జీవితం అగాధంలోకి జారిపోయినా, ఆర్థికంగా ఉన్నత స్థితి వేగంగా కరిగిపోయి కనీస స్థాయికి దిగజారినా దిగులు పడకుండా ఒంటరి పోరాటాన్ని మొదలుపెట్టి జీవన పరమపద సోపానంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ మధ్య మధ్యలో నిచ్చెనలను ఆసరాగా చేసుకుని ఎదగడం ఎందరికి సాధ్యం? కొన్ని సంవత్సరాల క్రితం విశాఖపట్నం సముద్రపు ఒడ్డున అలలు పంచే చిరుసవ్వడి, తుంపరులు, చల్లని గాలులు ఆస్వాదిస్తున్నారు వేలాది మంది ప్రజలు. వారిలో శ్రీధర్ అనే కుర్రాడు కూడా ఉన్నాడు. కానీ అందరిలా ఇతడు ప్రకృతిని ఆస్వాదించడం లేదు. ఇంతటి ఆహ్లాదాన్ని పంచటానికి ఆ సంద్రం లోలోన ఎన్ని అగ్నిగుండాలను భరిస్తున్నదో, ఎన్ని అగాధాలను క్షమిస్తున్నదో, ఎంత జీవరాశిని పోషిస్తున్నదో అన్న కష్టాన్ని అంచనా వేస్తున్నాడు. అప్పుడే అర్థమైంది అతనికి, మన కష్టం మరికొందరికి ఆహ్లాదం పంచుతుందని, తద్వారా కలిగే ఆ ఆనందం వెలలేనిదని. అంతే, ఆ గమ్యం ఏమిటో అర్థమైంది. ఇక నడకే మొదలు పెట్టాల్సింది. విజయం సాధించాలనే పట్టుదల తీవ్రంగా ఉన్న చాలా మందిలో ఉండే ఒకే ఒక్క లక్షణం, ఆలోచన వచ్చిన తక్షణం మెరుపు కన్నా వేగంగా కార్యాచరణలోకి దిగడం. ఈయన అదే చేశాడు. కష్టం చేయడానికి ఇష్టం కావాలి. ఈ ఇష్టాన్ని గుండెల నిండా నింపుకొని సాగర తీరం నుంచి విజయ తీరం వైపు ఒక్కో అడుగు వేయటం మొదలుపెట్టారు. అలా మొదలైన అడుగులు నేడు భారత ప్రధానిచే అభినందనలు, నేపాల్ రాష్ట్రపతిచే అవార్డులు అందుకునే స్థాయికి చేరింది. ఇది చాలు శ్రీధర్ గారి జీవిత గమనాన్ని విశ్లేషించడానికి. ప్రస్తుతం ఈ గ్రూప్ కింద ప్రతిభా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంటర్టైన్మెంట్ రంగంలో భాగంగా జిఎల్కే ఫిల్మ్స్, మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిలో ప్రతిభా గోట్ ఫార్మ్స్, ప్రకాశం జిల్లా దర్శి, నల్గొండ జిల్లా ఆలేర్లో ఆగ్రో ఫార్మ్స్, ప్రతిభా రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారాలు నడుస్తున్నాయి. అతి త్వరలో ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఎం వారణాసి గారితో కలిసి ప్రతిభా హోమియోపతి హాస్పిటల్స్ పేరుతో వైద్య రంగంలోకి, ప్రతిభా టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో రవాణా రంగంలోకి, మరియు ప్రతిభా పబ్లికేషన్స్ పేరుతో పత్రికా రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. వావ్! ఇంకేం మాట్లాడతామండి చెప్పండి, మొత్తం అక్కడే చూపించేసాం. సో ఏదైనా మనిషి జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే పట్టుదల చాలా ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేసింది ఈ ఒక్క ఏవి. సో ఒకసారి మరొక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం శ్రీధర్ గారిని. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలండి ప్రతిభా గ్రూప్ ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి అని చెప్పడానికి. అండ్ ఆయన ఒక్కరే కాదండి, ఆయనతో పాటు చాలామంది ఉన్నారు ఈ టీంలో. వారే మీరు, అంటే ప్రతిభా గ్రూప్ క్లయింట్స్, కస్టమర్స్. సో మీకు నా తరఫు నుంచి, ప్రతిభా గ్రూప్ తరఫు నుంచి గట్టిగా అండ్ మీ ఆదర అభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. ఇలాంటి యానివర్సరీస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఏవి తర్వాత నాకు తెలుసు ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి మెడ్లీతో వస్తున్నారు శోభన్ డాన్స్ ట్రూప్. మరి గట్టిగా చప్పట్లు కొడుతూ శోభన్ డాన్స్ ట్రూప్కి వెల్కమ్ చెప్పేద్దాం. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్
వీడి బాడీ స్టీల్ కేస్ థింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సతాకి స్పెల్లింగ్, కొట్టాడో స్వెల్లింగ్, కళ్ళల్లో ఫరింగు, విలన్ కన్నా డెత్ వార్నింగ్, బై బర్త్డే పుడ్డింగ్, పవర్ కే బ్రాండింగ్, హై ఎండ్ స్టైలింగ్, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లో